ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి హుందాతనంతో మాట్లాడాలి, అవతల వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడొద్దు. ఇప్పుడు గోచి అంటే ఎవరు? అందుకే నేను వీడియో చూడమని స్టార్టింగ్లోనే ప్లే చేసిన. గోచి కట్టుకున్నంత మాత్రాన వైఎస్ రాజశేఖర రెడ్డి అయిపోరు, గోచి కట్టుకొని ఒడ్లెంబడి తిరుగుతురు, అందరూ వైఎస్ రాజశేఖర రెడ్డిలు అయిపోరు కదా అంటే ఎవరిని అంటున్నావు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బట్టి విక్రమార్క మీకు కనబడతాడు, ఇగో గోచి స్టైల్లో ఉంటాడు బట్టన్న. ఆయన స్టైల్ మొత్తం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్కనే స్టైల్ ఉంటుంది. బట్టన్నకి సంబంధించిన కొన్ని ఫోటోలు నేను మీకు చూపిస్తా చూడుది. బట్టన్నకి సంబంధించిన ఫోటో చూడుది, సేమ్ ఈ ఫోటో ఎట్లుంటుంది, వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన స్టైల్లో బట్టన్నకి సంబంధించిన ఫోటో ఉంటుంది. సేమ్ వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్క బట్టన్న కింద పంచగడతాడు, వైట్ షర్ట్ వేస్తాడు. వైట్ షర్ట్ కూడా కాదు, ఏమంటాం కదా లాల్చీ లెక్క, అంతే కదా, కుర్తా లెక్క. ఒక కుర్తా, వైట్ కుర్తా వేసుకొని తర్వాత కింద పంచ, సింపుల్ చెప్పులు వేసుకుంటాడు, లేకపోతే షూస్ వేసుకుంటాడు. ఆయన చేతి కూడా ఎప్పుడో ఒకసారి వాచ్ పెడతాడు, ఊకే వాచ్ పెట్టాడు బట్టన్న. వెరీ సింపుల్ స్టైల్లో ఉంటాడు బట్టి విక్రమార్క. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా చూపిస్తుంది చూడు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఆయన వెరీ సింపుల్ స్టైల్. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన కూడా సేమ్ బట్టన్న. ఇగో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో మీకు చూపిస్తుంది చూడండి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇగో పంచ, వైట్ షర్ట్, వాచ్, ఒక పెన్, సింపుల్ కింద చెప్పులు. సేమ్ వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్క సింపుల్ బట్టన్న కూడా ఉంటాడు. బట్టి విక్రమార్క కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్క సింపుల్ స్టైల్లో ఉంటాడు, సింపుల్ వేలో ఉంటాడు. మరి రేవంత్ రెడ్డి ఈ పంచ ఎవరిని ఉద్దేశించి అన్నాడు? గోసి అని ఎవరిని ఉద్దేశించి అన్నాడు? గోసి కట్టుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కాలేరు అని ఎవరిని అన్నాడు? మరి బట్టి విక్రమార్కనే గతంలో చెప్పిండు, వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్కనే ఉంటా నేను, సేమ్ ఆయన లెక్కనే నేను బట్టలు వేసుకుంటా కాబట్టి కావాలనే నన్ను కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి బట్టనే చెప్పిండు. మరి దీన్ని బట్టి అర్థం చేసుకుంటే రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కనే అన్నాడేమో, రేవంత్ రెడ్డి బట్టినే కావాలని ఉద్దేశించి మాట్లాడిండేమో, రేవంత్ రెడ్డికి బట్టికి ఎక్కడో పంచాయతీ అవుతుందేమో, బట్టికి రేవంత్ రెడ్డికి పడట్లేదేమో, ఏదో ఇంటర్నల్ గొడవలు అవుతుందేమో అనేది కూడా కొంత వినబడుతున్న చర్చ కదా. ఇవన్నీ మాట్లాడినప్పుడు గట్టినే అనిపిస్తుంది. ఈ నోరు జారడం ఎందుకు?